నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలోని 17 గ్రామాలలో రీజనల్ రింగ్ రోడ్డు కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తోందన్నారు. కానీ ఈ భూసేకరణ చేసినప్పుడు ప్రభుత్వం భూ బాధితులను రైతులను ఒప్పించి మెప్పించి రైతుల యొక్క కోరికలను తీర్చి భూసేకరణ చేయాలన్నారు. అధికారులను పోలీసు వాళ్లను అడ్డం పెట్టుకొని భూసేకరణ చేస్తే మాత్రం భూ బాధితులు రైతుల తరపున తాను మరో ఉద్యమం చేపడతానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రీజనల్ రింగ్ రోడ్లో భూమిని కోల్పోతున్న వారికి ప్రతి ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలని మరియు 250 గజాల ప్లాట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల భయాందోళనలో ఉన్నారని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్లో భూములు కోల్పోతున్న రైతులకు భరోసాగా వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారని, రైతులు ఎవరూ కూడా అధైర్యపడవద్దన్నారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కష్టాలు తప్పడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇవ్వడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు భరోసా లేదన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కింద రైతు బంధు పథకం కింద 15,000 రూపాయలు ఇప్పటికీ రైతు ఖాతాలలో జమ చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, మాజీ జడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, తలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్, అత్తిలి శ్రీనివాస్, బొగ్గుల చందు, శ్రీనివాసరెడ్డి, అహ్మద్, పట్టణ యువత అధ్యక్షులు స్వామిచారి, సంజయ్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతుల పక్షాన మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, 250 గజాల ప్లాట్ ఇవ్వాలి, అది గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. 17 గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, మేము పూర్తి మద్దతు ఇస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీరెవ్వరు కూడా ఆర్డీఓ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ వాళ్ళు అడిగిన పత్రాల మీద సంతకాలు పెట్టొద్దు అని చెప్పి నేను రైతులందరూ కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొండపోశమ్మ సాగర్లో 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, 250 గజాల ప్లాట్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, ప్యాకేజీ కింద 7 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా 10 ఇయర్స్ కింద 10 సంవత్సరాలకి ఇప్పటికీ భూముల యొక్క విలువలు విపరీతంగా పెరిగినాయి. ఇలా ఎకరం ₹1 కోటి పోతుంది. మరి ₹1 కోటి భూమికి 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు చాలా భయాందోళనలో ఉన్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి 30 లక్షల రూపాయలు 250 గజాల జాగా ఇస్తామని చెప్పి రైతులకి చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించండి, రైతుల కొంప ముచ్చొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులు ఇప్పటికే భయాందోళనలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీసం రైతుల పక్షాన్ని ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. రైతులకు చాలామంది పొలాలు ఎండిపోతున్నాయి, వాటి కోసం మాట్లాడట్లేదు. రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, కరెంటు రావట్లేదు, రైతు భరోసా లేదు, రైతును నట్టెట్టే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారంలో రావడానికి రైతుకు 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అట్లనే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. రైతుకు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన మాట మీద ప్రభుత్వం నిలబడలేదు. ప్రభుత్వానికి రెఫరెండం అని ఈ ఎలక్షన్లు అడుగుతున్నారు. నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇచ్చిన మాట మీద నిలబడని ప్రభుత్వానికి ఓటేయద్దు. మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు కరువు రాలే.
కాటకాలు లేవు. చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు విపరీతంగా నీళ్లతో ఉండి మరి ఆ రోజు 10 సంవత్సరాలు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రైతు బీమా ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు పండించిన పంట కొనుగోలు చేసినాం. రైతు పక్షాన ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఇలా పొలాలు ఎండిపోతుంటే రైతులు పొలాలకు మంటలు తగిలిస్తూ ఉంటే ఉండే తరుక్కుపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా చేసిండ్రో దానికంటే బాగా చేయండి. మీరు బాగా చేస్తామని చెప్పిండ్రు. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించి రైతు రుణమాఫీ, ఇలా ఎలక్షన్ కోడ్ ఉన్నా సరే మేము ఎక్కడ మీలాగా అడ్డుపడం. తప్పకుండా 2 లక్షలు రుణమాఫీ చేసి ఓటు అడగాలి, రైతు భరోసా ఇచ్చే ఓటు అడగాలి, రైతుకు